దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 13:5-6 చదువు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొని, మిమ్మును మీరే పరీక్షించుకొని, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి, లేక శోధించుకొనుడి. ప్రియమైన సోదరులారా, గత దినములో మీ గుడారములో ఉన్న దేవునికి అయిష్టమైనది, మీ గుడారములో ఉన్నది ఏదైనాను తీసివేయుడి, తొలగించుకొనుడి, అప్పుడు మీరు వర్ధిల్లుదురు. రిమూవ్ అనే ఒక వర్డ్ ఇంగ్లీష్లో, దాని మీద నిన్న 2 సందేశాలు విన్నాను. ఈ పూట మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, లేక 2 పదాలు, టెస్ట్ యువర్ సెల్ఫ్స్ ఆర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. చిన్న టాపిక్, మన ఆత్మీయ మేలు కొరకు మనం ధ్యానం చేద్దాం. కొరింథీ సంఘానికి పౌలు 2 పత్రికలు రాశాడు. 2వ పత్రిక ఆఖరి అధ్యాయంలో అసలు మీరు విశ్వాసులేనా క్వశ్చన్ మార్క్ వేశాడు. మీరు అసలు యేసు ప్రభుని నమ్మిన వారేనా? మార్పు చెందిన వారేనా? మారు మనసు పొందిన వారేనా? మిమ్మును మీరు పరీక్షించుకొనుడి అని పౌలు ఒక హెచ్చరిక సంఘానికి అందిస్తూ ఈ లేఖ రాశాడు. ఎందుకు మరొక మాట కూడా చెప్పాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోమన్నాడు. 2వది, మీరు భ్రష్టులు కాని ఎడల, అంటే విశ్వాసులు కూడా భ్రష్టులు అవుతారా? విశ్వాసులు అనబడిన వారు అసలు విశ్వాసులేనా? ఒక క్వశ్చన్, డౌట్ వచ్చిందండి పౌలుకి. ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? ఎందుకు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులను అసలు మీరు విశ్వాసులేనా అని ప్రశ్నించాడు. మిమ్మును మీరు పరీక్షించుకోండి, మిమ్మును మీరు శోధించుకోండి అన్న. కొరింథీ సంఘములో జరిగిన సంఘటనలను పౌలు విన్నప్పుడు
అసలు వాళ్ళు నమ్మిన వారేనా, విశ్వాసులేనా, మార్పు చెందిన వారేనా అనే అనుమానము ఆయన కలిగింది. అందుకన్నట్టు అసలు మీరు విశ్వాసులా అన్నాడు. మొదటి అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రికలో 10, 11, 12 వచనాలలో వారి మధ్య జరిగిన సంఘటన పౌలు విన్నప్పుడు, చూచినప్పుడు ఆయనకి డౌట్ వస్తుంది. మీలో కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, మనస్పర్ధలు ఇవన్నీ పెట్టుకొని మీరు ప్రభువుని ఎట్లా ఆరాధిస్తున్నారు? విశ్వాసులాము చేయొచ్చా? వారి మధ్య ఏమున్నాయట? సమస్యలున్నాయి, కొరతలున్నాయి, కక్షలున్నాయి, కార్పణ్యాలున్నాయి, గొడవలున్నాయి. ఇవి విశ్వాసుల మధ్య, సంఘము మధ్య ఉండవచ్చా? కానీ వారి మధ్య ఉన్నాయి. అందుకే పౌలు డౌట్ వచ్చు. మరలా కింద రాస్తూ అన్నాడు, అదే మొదటి అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో 10-12 మీలో ఒకడు పౌలు వాడని, మరి ఒకడు క్రీస్తు వాడని, మరి ఒకడు అపోల్లో వాడని, మరి ఒకడు కేఫా వాడని. కేఫా అంటే పేతురు. 4 రకాలుగా సంఘములో 4 వర్గాలు ఏర్పడి 4 భేదాభిప్రాయాలు ఏర్పడినవి. ఆ సంఘము 4 రకాలుగా 4 భాగాలుగా ఉన్నప్పుడు విశ్వాసుల మధ్య ఎలాంటి ఉండవచ్చా? సంఘం అంటే ఒకటే, క్రీస్తు శరీరం. ఆ శరీరంలో మనమందరం అవయవాలం. ఆ శరీరంలో మనమందరం పాలిభాగస్తులం కదా. శరీరం ఒక్కటే. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత అందులో శరీరం ఒక్కటే, అదే క్రీస్తు సంఘము. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా వివరించాడు. ఒకే శరీరములో ఎన్ని రకాల భాగాలు, పార్టులు, అవయవాలు ఉన్నా శరీరం ఒక్కటే అన్నాడు. ఎఫెసీలో మొదటి కొరింథీలోనే పత్రిక 12వ అధ్యాయంలో వివరించాడు. కానీ సంఘము ఒకటైనప్పుడు మరి 4 రకాల తత్వాలు, 4 రకాల భావాలు, 4 గ్రూపులు. ఈ చిన్న స్థలంలో 5 గ్రూపులు ఉన్నాయంట. ఈ సిటీలో ఒక ఆయన చెప్తే విన్నాను. ఎవరు గ్రూపు వారిదే. వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు పిలవరు, వీళ్ళ దగ్గర పోతే వాళ్ళు పిలవరు. మధ్యలో మేము రావాలి స్పీకర్స్ కదా. ఈ సంగతులు కొరింథీ సంఘంలో జరుగుతున్న ఈ వర్గాలు, ఈ భేదాలు, ఈ గ్రూపులు, ఈ సమస్యలు విన్నప్పుడు ఇవి విశ్వాసుల మధ్య ఉండవచ్చా? సంఘములో ఉండవచ్చా? మీరు విశ్వాసులైతే ఎందుకు ఇన్ని రకాలు? అందుకే అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి అన్నాడు 13వ అధ్యాయం 2వ పత్రికలో. 3వ అధ్యాయానికి వస్తే మొదటి కొరింథీ పత్రికలో మీరు ఆత్మ సంబంధులని నేను భావించా. 3వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదువుకుంటే మొదటి కొరింథీలో మీరు ఆత్మ సంబంధులని నేను సంతోషించాను, ఆనందించాను. ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? మీరు ఇప్పుడు శరీర సంబంధులుగా కనబడుతున్నారు. శరీర సంబంధులు అన్నాడు,
ప్రకృతి సంబంధులు అన్నాడు ఆ 3వ అధ్యాయంలో కదా. వరల్డ్లీ పీపుల్, లోక సంబంధులు 3వ అధ్యాయంలో మీరు ఆత్మ సంబంధులని నేను భావించాను, కానీ మీ గురించి విన్నప్పుడు మీలో ఎక్కువ మంది శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులు అనే మాట కూడా వాడాడు 3వ అధ్యాయంలో. కనబడుతున్నారే ప్రకృతి సంబంధులని. ఇక మీరు విశ్వాసులని ఎట్లా నమ్మేది? అసలు విశ్వాసులైనా, నమ్మిన వారైనా, విశ్వసించిన వారైనా, మార్పు చెందిన వారైనా, మారు మనసు పొందిన వారైనా, ఇదేనా? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వేర్ ద టెస్టిమనీ ఆఫ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసానికి రుజువు ఏంటి? 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి కొరింథీ జరగరాని కార్యం జరిగింది. ఇంకా అది ఓపెన్గా నేను చెప్పాను, మీ అంతా తెలిసిందే. మీ మధ్య సంఘములో ఇలాంటి దుష్కార్యము జరిగినప్పుడు, జరిగిన దుష్కార్యమును సరిచేయకుండా, ఖండించకుండా, తప్పుదిద్దకుండా మీరు ఉప్పొంగుచున్నారే. 5వ అధ్యాయం 1 కొరింథీ 3లో they are puffed up, there is a sin in the assembly. సంఘంలో జరగరాని కార్యము జరిగితే దానికి చింతించి ఆ తప్పు సరిచేయకుండా, దిద్దకుండా మిమ్మును మీరు ఉప్పొంగుతున్నారే. 2-3 సార్లు మాట ఉప్పొంగుతున్నారు. కొరింథీ సంఘం తప్పు పెట్టుకుని, పొరపాటు వారి మధ్య పెట్టుకుని, సంఘ స్థితి బాగలేకుండా ఉన్నప్పుడు దాని గురించి ప్రార్థించి, చింతించి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభు పాదాలు పట్టుకోవాలి, కానీ మీరు ఉప్పొంగుతున్నారే. 5వ అధ్యాయంలో చెప్పాడు. ఇక 6, 7, 8 అధ్యాయాలలో వివాహములను కూర్చిన సమస్యలు, విగ్రహారాధన కూర్చిన సమస్యలు, ఇవన్నీ పౌలు దగ్గరకు వెళ్ళి వాటన్నిటికైనా జవాబు రాస్తూ వచ్చాడు. కొరింథీ సంఘములో జరిగిన ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భౌతిక సంబంధమైన సంగతులు సంఘములో ఉన్నప్పుడు మీరు అసలు విశ్వాసులేనా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారా? మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. మనం కూడా ఎవరికి వారం పరీక్షించుకోవాలండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం కూడా పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను సంఘములో, నా స్థితి ఎలాగో ఉంది సంఘములో, నా సాక్ష్యం ఎలాగుంది సంఘములో, బయట, లోపల, ఇంట. విశ్వాసులమైనా ఈ సాక్ష్యం మనకుందా? వీరు నిజమైన విశ్వాసులు, యథార్థమైన విశ్వాసులు అనే సాక్ష్యం. వీరు దేవుని నమ్మిన వారు, భక్తి గలవారు, వీరు పరిశుద్ధులు, మంచి యోగ్యమైన జీవితం గలవారు, మాదిరి జీవితం గలవారు, మంచి విశ్వాసులు. వీరు మన విశ్వాసానికి సాక్ష్యం ఉందా? వారికి లేదు, పోగొట్టుకున్నారు. బైబిల్లో అబ్రహామును దేవుడు పరీక్షించాడు. God tested Abraham. 22వ అధ్యాయం ఆదికాండం. ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము జయించాడు, నిలిచాడు. విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము యొక్క విశ్వాసమును గురించి. కదండి, చాలా సందర్భాల్లో రోమ పత్రిక 4వ అధ్యాయంలో, గలతీ పత్రిక 2, 3 అధ్యాయాలలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాస పరీక్ష జరిగినప్పుడు తాను నిజమైన విశ్వాసి అని అబ్రహాము సాక్ష్యము పొందాడు.
కొత్త నిబంధనలో కూడా చాలా మంది మన ఎగ్జాంపుల్ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద నుండి దిగి వస్తున్నాడు. ఆ కొండ మీద ప్రసంగం అయిపోయింది. 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం ఉంటారు, ద సర్మన్ ఆన్ ద మౌంట్. అప్పుడు కుష్ఠం గలవాడు వచ్చాడు. అతడు బాగు చేసిన తర్వాత ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా, నా దాసుడు చావటానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, మాట మాత్రము సెలవి, నా దాసుడు బాగుపడతాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు కూడా ఐఎమ్ నాట్ వర్తీ టు ఎంటర్ మై హౌస్, సే ఎ వర్డ్. ఇంగ్లీష్లో సే ఎ వర్డ్, మాట మాత్రము సెలవి, చాలు, నా ఇంటికి రానక్కర్లేదు. అంటే ప్రభు ఏ స్థలము ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండి ఒక మాట అంటే శతాధిపతి ఇంట మంచములో పడ్డ దాసుడు బ్రతుకుతాడని నమ్మకం అతనిలో ఉండి, నా ఇంటికి రానక్కర్లేదయ్యా, రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఉన్న స్థలంలో ఒక్క మాట అంటే చాలు, నా దాసుడు బాగుపడతాడు. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ద లీడర్. మాట మాత్రము సెలవి. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? సందర్భంలో ఇశ్రాయేలీలో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అన్నాడు. అంటే శతాధిపతి అన్యుడు, జంట ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు. ఒక అన్యుడు ఒక శతాధిపతి యొక్క విశ్వాసమును ప్రభు పరీక్షించినప్పుడు ఇశ్రాయేలీల్లో కూడా ఎంత విశ్వాసము గలవాడు నాకు కనబడలేదు. మత్తయి 8:10. ఇలా చాలా ఉన్నాయి బైబిల్లో. వారి విశ్వాస పరీక్షలో వారు విశ్వాసము గలవారని నిరూపించుకున్నారు, వారు విశ్వాసులని సాక్ష్యము పొందారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా అదే కదా. 11:13లో 11:40లో వీరందరూ విశ్వాసము వలన సాక్ష్యము పొందిరి. ఎట్టి గొప్ప సాక్షి సమూహం 12:1 మొదలు పెట్టాడు హెబ్రీలో. వీరందరూ విశ్వాసం వలన సాక్ష్యము పొందిరని పౌలు తేటగా ఆ భక్తులను గురించి సాక్ష్యమిస్తున్నాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ఒకే మాట చెప్తా, ఆమె నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుదును. ఇఫ్ ఐ టచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద క్రైస్ట్ ఐ విల్ బి క్లీన్. అదే ఆమె విశ్వాసముతో ముట్టుకుంది. ప్రభు అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది అన్నాడు. ఇంతమంది జనం నీ చుట్టూ ఉంటే ఎవరని చెప్తావు? ఎవరు దాటారో, ఎవరు ముట్టుకున్నారో ఏం చెప్తావు? ద అన్కౌంటబుల్ పీపుల్ ఆర్ గ్యాదర్డ్ అరౌండ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన చుట్టూ ఉన్నారు లెక్కలేని ప్రజలు. అమ్మా, ఒకే మాట మత్తయి 9వ అధ్యాయం, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అంటే ఆమెలో ఏముంది? ఆమె విశ్వాసము గలది అని సాక్ష్యము యేసు ఇచ్చాడు. అసలు మీరు విశ్వాసం గలవారు? మీలో విశ్వాసం ఉందా? మీరు విశ్వాసులైనా? మిమ్మల్ని మీరు శోధించుకోండి అన్నాడు కొరింథీ సంఘస్థులను. లూకాలో 7వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనాన్ని పిలిచాడు. ఆ ఊర్లో పాపాత్ములైన ఒక స్త్రీ వచ్చి ప్రభువుకి ఆ అత్తరు పెట్టడం అంతా జరిగిన తర్వాత ఆమె కన్నీరు కారుస్తూ నిలబడింది. ప్రభు ఆమెను క్షమించన్నాడు. నీ విశ్వాసము నిన్ను క్షమించెను, రక్షించెను అన్న.
ఇలా ఎన్నో దైవ గ్రంథమైన బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. మనం చెప్పుకుంటున్నాం మీ విశ్వాసులమండి, నమ్ముకున్నామండి, భక్తి పరులమండి, పరలోకం పోతామండి అని చెప్పుకుంటున్నాం. కానీ ఎంతమంది నరకానికి పోతాం మనలో? నేను చెప్పేగా ఆయన చాట ఆయన చేతిలో ఉంది. తూర్పార పట్టినప్పుడు కానీ గింజలేవో తాళ్ళు గింజలేవో పొట్టిందో అప్పుడు తెలుస్తాడు చాట. అంతవరకు చాట్లో తాళ్ళు గింజలు పొట్టు అన్ని కలిసే ఉన్నాయి. ఆయన సపరేషన్ చేస్తాడు. అప్పుడు కానీ మనలో ఎంతమందిని నిజంగా నమ్మిన వారము, నిజంగా మార్పు చెందిన వారము, నిజముగా రక్షింపబడిన వారం, నిజమైన విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉన్నామా లేదా అని అప్పుడు ఆయన పరీక్షలు, అప్పుడు కానీ మన సంగతి దేవదు. మొదటి కొరింథీ పత్రికలో మరొక సత్యం 11వ అధ్యాయంలో 23 నుంచి కదా ఆరాధన క్రమాన్ని గురించి వివరిస్తున్నాడు పౌలు. వివరిస్తూ అదే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు వివరించాడు. అందులో మీలో కొందరు చనిపోతున్నారు, కొందరు జబ్బు గలవారవుతున్నారు, కొందరు మంచాన పడ్డారు అని రాస్తున్నాడు. ఎందుకు? అక్కడ పౌలు ఉన్నాడు, మిమ్మును మీరు పరీక్షించుకొని అనే మాట. ఎగ్జామిన్, మిమ్మును మీరు పరీక్షించుకొని, ఇది ప్రభు పాత్ర అని, ఇది ప్రభు యొక్క ప్రశస్త రక్తమని, ఇది ప్రభు యొక్క పరిశుద్ధ దేహమని ఎంచుకొని యోగ్యత ఉందా లేదా అని గుర్తించి అప్పుడు అందులో పాలు పొందండి. ప్రభువుని ఆరాధించేటప్పుడు, ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఏమన్నాడు? చదువుతారా? 28. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేసుకోవాలా? సెల్ఫ్ ఎగ్జామినేషన్, తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎప్పుడు? ప్రభు వల్లలో పాలు పొందేటప్పుడు పరీక్షించుకోవాలి అన్నాడు. నమ్ముకున్నాం, బాప్తిజం పొందాం, ప్రభు వలలో పాలు పొందాలని అనుకుని వచ్చి తీసుకుంటున్నాం, లోపలేసుకుంటున్నాం. నీళ్లు తాగినట్టు, టాబ్లెట్ వేసుకుని మంచిగా ఉన్నట్టు రొట్టె రసాల్లో పాలు పొందుతున్నాం. పొందే బిఫోర్ ద పార్ట్నర్ ఆఫ్ ద లార్డ్స్ టేబుల్ everyone, each అనే మాట, ఈచ్ అండ్ everyone ఎగ్జామ్. అప్పుడు ఆ పాత్రలో పాలు పొందమన్నాడు. మరి ప్రభుని యోగ్యంగా ఆరాధిస్తున్నామా? యోగ్యంగా పాలు పొందుచున్నామా? పొందే ముందు మన బాధ్యత ఉంది సుమా. ప్రభువుని సేవించే ముందు మన బాధ్యత ఉంది సుమా. ఏంట బాధ్యత? ఏంటి ఆ యోగ్యత? అందులో బాప్తిజం పొందగానే అందులో పాలు పొందడం అని కాదు, పొందవచ్చు. కానీ పొందే ముందు ప్రతివాడు ఉందా మాట? ప్రతి మనుషుడు ఒకరిద్దరు కాదు, అందరూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకుని అలాగంటే బల్లలో పాలు పొంది ఆయనను యోగ్యంగా ఆరాధించాలి. అయోగ్యమైన ఆరాధన దేవుడు మెచ్చడు, స్వీకరించడు. కయ్యూను అర్పించాడు, God never accepted. He rejected the offering of Cain. ఇద్దరు తీసుకొచ్చారు ఆరాధన పాత్రలు. బట్ దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడు? ఒకరిని ఇష్టపడ్డాడు, ఒకరిని నిరాకరించాడు. కారణం అది దేవునికి యోగ్యంగా ఇష్టంగా లేదు, దేవుడు కోరినట్లుగా లేదు. కయ్యూనుది
నిరాకరించారు. అయోగ్యంగా పాలు పొందకూడదు, పరీక్షించుకోవాలి. లేవియాకాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులు ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు, ఆరాధనకే వెళుతున్నారు, మందిర సంబంధమైన పరిచర్య కోసం పోతున్నారు. యాజకులైనా అయోగ్యంగా వారు వెళ్ళటం జరిగింది. దేవుని మందిరంలో నిత్యము దీపము వెలుగుతూ ఉండాలి. దేవుని మందిరములో నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు, దీపం ఆరిపోకూడదు. నిత్యము వెలిగించే పని లేవీయులకు అప్పగించాడు దేవుడు. దేవుని మందిరంలో బలిపీఠం మీద అగ్ని కాలుతుండగా, అది ఆరిపోకుండా లేవీయులు పని చేస్తుండగా, వీళ్ళు బయట నుండి అన్ని అగ్ని తీసుకొని వెళ్ళి దేవునికి ఇష్టం లేని మత్తులై తాగి ప్రవేశించారు. పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఇద్దరిని కాల్చివేసింది కదా. వాళ్ళు దేవుని మందిరంలో సేవ కొరకు వెళ్ళిన విధానము తప్పుగా వెళ్ళారు. అందుకే దేవుడు వారిని శిక్షించారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 4వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని ఏమన్నాడు? ప్రతి వాడును, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎగ్జామిన్ హిస్ వర్క్. ప్రతి వాడు తాను చేయు పని ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. పని చేస్తున్నాం, ప్రభు పిలిచాడు, సేవ చేస్తున్నాం, చేస్తున్న పని పరీక్షించుకోవాలి. మనం చేసే పని నిలబడుతుందా? మన సంఘం నిలబడుతుందా? మన ఆత్మలు నిలబడతాయా? ఇది సరైన పని అయినా, నిలబడే పని అయినా? ప్రభు అగ్ని పరీక్షలో అది కాలుతుందా, నిలబడుతుందా, బూడిదవుతుందా? ఎవరీవన్ ఎగ్జామిన్ హిస్ వర్క్. ఏమన్నాడు గలతీలో? సేవ చేస్తున్నాం, ఎలాగూ చేస్తున్నాం? నిలబడే పనా, నిలిచే పనా? బడా నమ్మకమైన దాసుడా, గట్టి స్ట్రాంగ్ వర్క్ చేశావు అనిపించుకుంటామా? లేక అగ్ని పరీక్షలో ఆ పని కాలిపోతుందా? పైకాలు, గడ్డి, చెత్త లాంటి విశ్వాసులను సంపాదించుకుంటే మన సంఘంలో పైకాలు, గడ్డి, చెత్త అగ్ని పరీక్షలో కాలిపోయే అలాంటి వారిని సంపాదించుకొని నా సంఘం అనుకుంటే రేపు వీరందరూ కాలిపోతారు. అగ్ని పరీక్షలో నిలబడే వారు లేదు. కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు. 12 చదవండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఇవి నిలిచే పని. కర్ర, గడ్డి, కర్ర, గొడ్డి, గడ్డి, కైకాలు, ఈ 3 నిలిచేవి కావు. చెప్పండి, చదవండి. వాని పని కనబడును, ఆ దినము తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును. ఈనాడు చాలా సంఘాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఈనాడు చాలా మంది దేవుని సేవకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? చేస్తున్న పని సరిగా లేదు. సంఘాన్ని కట్టుకోవడం, ఆత్మను సంపాదించుకోవడం, బంగారము లాంటి, రాళ్ల లాంటి గట్టి విశ్వాసులను సంపాదించుకుంటే ఆ పని నిలబడుతుంది. కానీ వ్యర్థమైన పని, అవసరాల కోసం చేసే పని చేస్తే అది వ్యర్థంగా కాలిపోతుంది.
నా సెల్ ఫోన్లో ఇందాక ఒక దృశ్యం చూశా. ఓ పాస్టర్ అంగీ వేసుకున్నాడు. లోపల ఆనందంగా చాలా మంది సోదరులు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చేత డ్యాన్స్ చేపిస్తున్నాడండి. ఆయన కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పాస్టర్ అంగీ వేసుకున్నాడు. చర్చిలు అందరి చేత డ్యాన్స్ చేపిస్తున్నారండి. గంట క్రితమే చూశాను, నా ఫోన్లో వచ్చింది. నీకు కూడా వచ్చింది, యూట్యూబ్ అందరం ఉండదు. ఏం పనిది? డాన్స్ వేసే పని, పరద్రోసే పని, త్రోసి వేసే పని నిలబడుతుందా? చెప్పండి, ఈ పని నిలబడుతుందా? అదే పయ్యకాలు, గడ్డి, చెత్త, సేవ, అగ్ని పరీక్షలు నిలబడదు. కనుక మనం ఏం చేస్తున్నాం, ఏం బోధిస్తున్నాం, ఎట్లా సంఘాన్ని కట్టుకున్నాం, ఎట్లా పునాది వేస్తున్నాం, ఎలాంటి ఆత్మలు సంపాదిస్తున్నాం, మన పని, మన సంఘం అగ్ని పరీక్షలో నిలబడుతుందా? ఎలాగూ సేవ చేస్తున్నామో ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఆ కష్టపడి కట్టేవాడికి తెలుసుద్దండి బాధ. ఒకడు ఇసుకలో పునాది వేసి కట్టాడు, మరి ఎప్పుడు బండ మీద కట్టాడు. తుఫాను వచ్చింది, ఏమైంది? ప్రభు చెప్పాడు కదా, లూకా మత్తయి సువార్త అన్నిట్లో ఉందిలేండి. మత్తయిలో ఉంది, లూకాలో కూడా ఉంది ఈ ఎగ్జాంపుల్. ఆ ఇసుకలో కట్టిన వాడి పని కూలిపోయింది. There is a real strong foundation of the church. ఆ నిజమైన పునాది క్రీస్తులో లేకుండా, క్రీస్తు అనే బండ మీద లేకుండా కట్టుకున్నాడు. వ్యర్థంగా, మూర్ఖంగా పని చేశాడు, కానీ ప్రయోజనం లేకుండా ఏమైంది? ఆ పని కూలిపోయింది. మరి ఒకడు ఏం చేశాడట? బండ మీద ప్రభువైన క్రీస్తుని ఆధారం చేసుకుని ఆయన మీద పునాది వేసి కట్టుకున్నాడు. ఆ పని నిలిచింది కదా. బైబిల్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కష్టపడి పునాది వేసి కట్టుకున్న వాడి పని ఎప్పుడైనా నిలబడుతుంది. 1000 మంది అక్కర్లా, 50 మంది ఉన్న చాలు, స్ట్రాంగ్ బిలీవర్స్. 200-300 మంది అక్కర్లా, రాళ్ల లాంటి, బంగారము లాంటి 50 మంది ముత్యాల లాంటి విశ్వాసులు చాలు. 1000 మంది చెత్త సదారం సంపాదించుకునే కంటే అక్కడే ఉందండి పని కట్టుకోవడం. ఈ మధ్య ఒక ఊరు మీటింగ్ వెళ్ళాను, తూర్పుగోదావరి. ఒక బ్రదర్ నేను రూములో ఉండే మాట్లాడు, ఒక అతని గురించి సంభాషణ వచ్చింది. బహుగా పని చేస్తున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు, బిజీ అన్నాడు. నాకన్నా ఏ వాళ్ళు మీరు సేవ చేసి అంతగా సంఘం కట్టుకున్నారా అన్నాడు. కట్టుకున్నారు. ఆ సంఘం పునాది వేసి తిరిగి సువార్త చెప్పి ఆత్మలు సంపాదించుకొని కట్టుకుంటూ ఉంటే ఆ శ్రమ యొక్క విలువ, ఆ సేవ యొక్క విలువ కట్టుకున్న వాడికి తెలుస్తుందన్నా. ఎవడో గట్టి సంఘం దూరి సంఘాన్ని ఆక్యుపై చేసి సంఘం కట్టాలి, పునాది వేసుకోవాలి, ఆత్మలు సంపాదించాలి, అది ఇది సంఘము సేవ పునాది గురించి ఆడ చెప్తే ఏం విలువ ఉందన్న అన్నాడు. నాకు సేవకుని గురించి కట్టిన వాడికి తెలుసు, కన్న వారికి తెలుసు, నవమాసాలు మోసి బాధలు పడిన వారికి తెలుసు బిడ్డల యొక్క విలువ. అందుకని జాగ్రత్తగా మన పని మనం చేసుకోవాలి. పెద్ద కంటన అంటే ఇంగ్లీష్ అలవాటు అయిపోతుందండి రాసుకోవడం. 40 సంవత్సరాల నుంచి తెలుగు చాలాసార్లు చెప్పాను నేను సభలు. ఇక్కడ తెలుగు బైబిలే, ఇంటి వద్ద దీని గురించి నాకు తెలియదు. రాసుకో
రాసుకోవడం మొత్తం రెఫరెన్స్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, కొన్ని రావు. లామెంటేషన్స్ అంటారు, ఏమన్నా తెలుగులో విలాప వాక్యాలు, ఒక వాక్యం చదవండి. త్వరగా రావు కొన్ని ప్రసంగి కానీ పరమగీతాలు కానీ. 3:40 చదవండి. లామెంటేషన్స్ విలాప వాక్యాలు 3:40. మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుతాము. ఏమన్నాడు? మన మార్గములను మనము పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఏంటట? లెట్ us examine our ways అని ఉంది. మన మార్గములు మనము పరిశోధించుకోవాలండి. ఏం పరిశీలించుకోవాలంట? మన మార్గం, మన ప్రవర్తించే విధానం, జీవించే విధానం, భూలోకంలో ఉన్న విధానం, మన నడవడి ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది, మన మార్గం ఏంటి? అది క్రీస్తు మార్గమా, లోక మార్గమా, క్రీస్తు మార్గమా, సాతాను మార్గమా? ఏ మార్గములో వెళుతున్నామో, నడుస్తున్నామో మనలను మనము పరీక్షించుకోవాలి అన్నాడు. దావీదు అన్నాడు 26వ కీర్తనలో, ఎగ్జామిన్ మీ ఓ గాడ్, నన్ను పరీక్షించు. దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఎవరంటారు ఈ మాట? నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. 3 ముక్కలు వాడాడు 26వ కీర్తన. మనం అంటామా? నన్ను పరీక్షించు, నేను బాగున్నానా లేదా, సరిగున్నానా లేదా, నన్ను పరీక్షించు దేవా, పరిశీలించు దేవా, నాకు పరీక్ష పెట్టయ్యా అని అనగలిగిన వారు ఉన్నారా భూలోకంలో? కానీ దావీదు అంటాడు, దేవా 26వ కీర్తన అంతా అదే, నన్ను పరిశీలించు. 139వ కీర్తనలో కూడా ఏ భావాలు వర్ణించాడు. 26వ కీర్తన 139వ కీర్తనలో కూడా యెహోవా నన్ను పరీక్షించు, ఎగ్జామిన్ మీ ఓ లార్డ్. నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, నా ప్రవర్తన ఎలాగుంది, నన్ను పరీక్షించు. నీకు అనుకూలంగా ఉన్నానా, నీకు ఇష్టంగా జీవిస్తున్నానా లేదా అని పరీక్షించమన్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, నన్ను పరీక్షించు. హూ విల్ సే దిస్ వర్డ్? కదండి. అందుకే హెబ్రీ పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ no one is pleasing to God. యోబు గ్రంథం 23:10. ఆ తమ్ముడు నాకు టైం పెట్టాడు, 1:15 దిగాలని. నాకేమో 1:30 ఇచ్చాడు, 1:15 దిగాలన్నాడు. సరే దిగుదాం. 23:10 యోబు. నేను నడుచు మార్గం ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడుతున్నా. చూడండి, నన్ను శోధించెను అంటే యోబును శోధించాడు, యోబును పరీక్షించాడు దేవుడు. ఆ పరీక్షలో యోబు నిలిచాడు. యెహోవా నన్ను పరీక్షించిన తరువాత నేను సువర్ణం, బంగారములాగా ఉన్నాను. మామూలు బంగారం కాదు, మేలిమి బంగారం, స్వచ్ఛమైన బంగారం, స్వచ్ఛమైన భక్తి, స్వచ్ఛమైన విధేయత యోబులో కనబడింది. అందుకే యెహోవా నన్ను పరీక్షించిన తర్వాత, అంటే యోబు పరీక్షించాడు దేవుడు, పరీక్షింపబడ్డాడు ఆ భక్తుడు. దేవుడు పరీక్షలో నిలబడినాడు. మేలిమి బంగారము కంటే నేను ఏమన్నాడు? ఆ సువర్ణము వలె నేను కనబడ్డాను అన్నాడు. అదే కదా పేతురు పత్రికలో రాశాడు. 1 పేతురు కదా 1వ అధ్యాయంలో 5 నుంచి 7 వరకు సువర్ణము, శుద్ధ సువర్ణము కావాలి, మేలిమి బంగారం కావాలి అంటే ఆ బంగారం ఎక్కడ పోవాలి, ఏం చేయాలంటే ముందు
అగ్నిలో పడవేయాలన్నాడు. 1 పేతురు 5:7. అగ్నిలో పడితే గాని ఆ బంగారంలో ఉన్న వ్యర్థమైనది మస్తు ఏముందో మొత్తము కరిగిపోయి స్వచ్ఛమైన బంగారం కనబడుతుందని పేతురులో వివరించాడు. అదే యోబులో మనం చూస్తున్నాం. యెహోవా నన్ను పరీక్షించాడు, నేను బంగారంలాగున్నా. యెహోవా నన్ను పరీక్షించాడు, నేను బొగ్గైపోయా, నలుపైపోయా, కాలిపోయా అన్నాడా? చెప్పండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీరట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీరట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆఖరిగా ముక్క చెప్పి ముగించేస్తాం. ప్రభువైన క్రీస్తు కూడా పరీక్షింపబడ్డాడు. తండ్రి పరీక్షలో నిలిచాడు. భూలోకంలో 3 పరీక్షించారు యేసు ప్రభు. చెప్పగలరా? లూకా 23:14 యేసు ప్రభుని 3 పరీక్షించారు. 3 పరీక్షలలో నిలిచాడు. తప్పైన, లోపమైన, లోటైన లేనివాడని సాక్ష్యం పొందాడు. ఎవరు యేసు ప్రభుని పరీక్షించిన 3 వ్యక్తులు? పిలాతు 1, ఇంకా కరెక్టే. హేరోదు 2, కరెక్టే. దొంగ పరీక్ష కాదు, ఆయన నిలబడ్డాడు సభ ముందు. ప్రభువుని మొదట పరీక్షించింది ఎవరంటే ప్రధాన యాజకుడు. ఫస్ట్ ప్లేస్. ఆయన బంధింపబడ్డాడు కదా. బంధింపబడి మొదట ఎక్కడ తీసుకెళ్లారు? మొదటి పరీక్ష ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్ళారు. లూకా సువార్తలో 23:1 అన్ని సువార్తల్లో మాట ఉంది. యేసు ప్రభు పరీక్షింపబడ్డాడు. మొదట ప్రధాన యాజకుడు. దొంగ నేరాలు మోపారు కానీ ఆయన మీద ఏమీ సాక్ష్యం లేదు. ఆ తర్వాత పిలాతు దగ్గరకు పంపారు. పిలాతు పరీక్షించాడు. ఎంత పరీక్షించినా, ఎన్ని నేరాలు వారు మోపినా, ఎంత చేసినా పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఈ మనుషుని యందు ఏ దోషము, behold this man, no sin, no spot, no blunder in him. ఇదిగో ఈ మనుషుని యందు ఏ దోషము లేదన్నాడు. అప్పుడు హేరోదు రాజు దగ్గర పంపించాడు. అతను 3వ హేరోదు. మొదటున్న హేరోదు కాదు. ఆ వంశంలో మొదటున్న హేరోదు 2 ఏళ్ల క్రితం పోయాడు కదా. ఆ తర్వాత మరొక హేరోదు. ఆయన పరీక్షించాడు. ఏమీ నేరం కనబడలా. తిరిగి మళ్ళీ ఫైనల్గా పిలాతు దగ్గర పంపించాడు. పిలాతు ఫైనల్గా వాళ్ళకు భయపడి జడ్జిమెంట్ చేశాడు. యేసయ్య పరీక్షింపబడినాడు. పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడై నిలిచాడు. మరి మనము ప్రభు దగ్గర నిలబడినప్పుడు పరీక్షలో నిలబడతామా? ఓయి చెడ్డ దాసుడా, ఓయి స్వాములైన దాసుడా, నేను తిట్టేవాడినా, కొట్టేవాడినా, నేరం మోపేవాడినా, సావ చేయకుండా, పని చేయకుండా, నాణ్యం ఇస్తే పాతి పెట్టి నా మీద నేరం మోపుతావా?
అదే కూడా చేసింది ఒక జ్ఞానం వచ్చినాడు, అంతేనా? అన్నాడు, ఓయి చెడ్డ దాసుడా, సోమరైన దాసుడు. కానీ ఎవరు అప్పగించిన పనిని యోగ్యంగా చేసిన వాళ్ళు ఏమన్నాడు? వాళ్ళ నమ్మకమైన దాసుడా. మరి ప్రభు దగ్గర తీర్పులో మనం నిలబడినప్పుడు ఇక్కడ బాగున్నావులే, టక్కలు చేసి బూట్లు వేసి భక్తులు అని చెప్పుకుంటున్నాం. తీరాయన ముందు నిలబడితే ఎంతమంది సిగ్గుపడాలో మనం కదా. పడతాంలేండి, చాలా మంది పడతాం. ప్రభు పరీక్ష నిలిచాడు. మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలుస్తామా? మనలను మనము పరీక్షించుకుందాం. దేవుడు ఈ తలంపులు దీవించుగాక. థ్యాంక్ యూ. ప్రకటన గ్రంథం బుక్స్ తమ్ముడు చెప్పడిందాక నేను రాసినది సెకండ్ పార్ట్. మహాశ్రమల కాలంలో జరిగే సంభవాలు కొన్ని తెచ్చాను. ఎవరైనా కావలసిన వారు తీసుకోండి, సత్యములు గుర్తించండి. థ్యాంక్ యూ. పరీక్ష. ఎవరు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు, నేను మీకు ఒక పరీక్షించాల్సిన అవసరం లేదు. వాక్యమే మనం పరీక్షించాలి. వాక్యకు కొలతలలో నువ్వు సరిగా నిలబడకపోతే జరగబోయే నష్టం ఏమిటో చాలా సరిగా మనం చూసాను. ఒకవేళ నేను పరీక్షించుకోవటం లేక పరీక్షించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఎవరు మోసం చేయగలవు, నీవే మోసం చేస్తావు. రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నేను కాదు అని నీ నోట మాట రావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన కనిదృష్టి మన అంతరంగాన్ని చేస్తున్నాం. కనుక పిల్లరా, ఈ ఉదయకాలం ముగ్గురు దేవుని దాసులు దేవుని ఆత్మ స్వాధీనం పొందండి. చక్కగా ఈ చివరి దినాల్లో మనకు కావాల్సిన సందేశం ప్రభు బయలుపరిచారు. మరి ఈ కూడిక ముగింపులోకి మనం వచ్చాం. తమ్ముడు కార్యక్రమం వచ్చి కార్యక్రమాన్ని ముగిస్తారు. అనంతరం మన మధ్యాహ్నం కూడిక సమయం కూడా తమ్ముడు చెప్పాడు. మనం ఒకసారి ఆలోచన వచ్చిన వారందరికీ సంఘంలో వందనాలు తెలుస్తున్నాం. అందరికీ భోజనాలు సిద్ధపడ్డాయి. తర్వాత 2:30 గంటలకు మనకు తిరుగా రెండవ ఉంటుంది. దయచేసి అందరూ నిలిచి మరి వాక్యం వినాలని మనం చేస్తున్నాం. మధ్యాహ్నం తర్వాత సాయంత్రం 2 వర్తమానాలు ఉంటే కనుక అందరూ భోజనాలు చేసిన తర్వాత బయట ఏర్పాటు చేస్తారు భోజనాల తర్వాత 2:30 గంటలకి తిరిగి చేరుకున్నాం. రేపు ఒకటే కూడుకుంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. రాత్రి 6:30 గంటలకు కూడా సువార్త కూడిక ఉంటుంది. కనుక మేము ఫ్రెండ్స్ని తీసుకొస్తే సువార్త వినిపించిన వారుగా ఉంటారు. అందరు గమనించి భోజనాలు చేసి తిరిగి 2:30 గంటలకు చేరుతాం. క్లోజింగ్ ప్రేయర్ మంచి పిల్లరా ఉన్నారు. ఈ సమయంలో ముగింపు మా దగ్గరకు వచ్చిన ఉన్నాడు. తమ్ముడు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వాధికారి అయిన ప్రభువా, ఆ వినుడైనండి ప్రార్థించి కనిపెట్టిన దాన్ని బట్టి నిరాశమైన ఆత్మపూర్ణమైన బట్టి లేఖనాల్లో ఉన్న సత్యాలను విశ్వపరిచిన స్తోత్రం చేస్తాను.
నైనా మీ వాక్యం వెలుగు మా జీవితాలను సరిచేసుకొని మీలాంటి కొరకు శుభప్రదమైన నిరీక్షణ కలిగి మేము ఎదుర్కొనగలడానికి కావలసిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించుకొని వర్తమానం అందించిన ముగ్గురు దాసులను మీ బలీయమైన హస్తాలకు అప్పగిస్తూ మధ్యాహ్నం రాత్రికి రాబడి దినం జరిగే పరిచయ కొరకై సిద్ధపరచుమని వారాన్ని భరిస్తున్న సంఘాన్ని దీవించుమని అదును విశాలపరిచి ఆత్మను గ్రహించుమని రక్షకుడు యేసు ప్రభు జూమల నామం పేరిట కృతజ్ఞతలు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గుడికి మరి ఈ ఉదయకాలం గుడికి పిలిచబడి ఉన్నది బఫే సిస్టమ్ అందరు ముందు సహోదరులు వెళ్ళండి. ఇంకా మిగిలితే సహోదరులు 2 గంటల లోపు అయిపోతుంది భోజనం. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మన 2:30కి కేంద్రంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అయితే సేవకు లేని వారు ఎవరు వెళ్ళొద్దు. మధ్యాహ్నం 3కి అయిపోయిన తర్వాత వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. భోజనాలు ఏర్పాటు చేయకుండా మనకు మరి వందనాలు సెలవు చేస్తాం.